గతంలో చేసిన ఇంటర్వ్యూనే, ఎందుకంటే వనమా నరేంద్ర గారు అందరికీ సుపరిచితులే. గుంటూరు జిల్లాలో అంటే ఇటు గుంటూరు విజయవాడ కానీ ఆయన తెలియని వాళ్ళు అంటే ఎవరూ లేరు. అందరినీ చాలా అంటే స్మైల్, ఆ గుండెల్లో బాధ ఉండనే బయట ఏదన్నా ఉన్నాయి, ఎవరు ఎలాన్నా ఉన్నాయి, చాలా స్మైల్తో పలకరిస్తూ ఎదుటి వ్యక్తిని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అయితే కూటమి తర్వాత, ఎందుకంటే నేను గతంలో 3-4 ఇంటర్వ్యూలు చేస్తున్నాను, కూటమి తర్వాత అసలు ఈ పరిపాలన ఎలా ఉంది? కంఫర్ట్గానే ఉందా? ఎగుడు అంటే అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నాయా? అసలు మార్పులు ఏమన్నా ఇక్కడ జరుగుతున్నాయా, లేకపోతే ఏమైనా అవమానాలు జరుగుతున్నాయా? మరి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఒక మాట కన్న మాట నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో నిజంగానే కూటమి విధంగానే జరుగుతుందనే విషయాలు తెలుసుకుందాము. ఈ రోజున బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా వాళ్ళ సేవలు అందిస్తున్న వనమా నరేంద్ర గారితో ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే, బాగున్నారా? ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి కలుస్తున్నాం మిమ్మల్ని. ఎట్లా ఉన్నారు? బాగున్నాము. ఈ కూటమి ప్రభుత్వం మీద డౌట్ అస్సలు మా కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి సందేహం అక్కలేదు. మేము ప్రజలకు సేవ చేస్తామని ఏదైతే వాగ్దానం చేశామో అది చేస్తున్నాము. ఎటువంటి సందేశాలు అక్కలేదు, సందేశాలు ఇవ్వండి. సార్, కూటమి ఏ సమస్య లేదని అంటున్నారు. ఒక డౌట్ అంటే, నాకు వాట్సాప్లో రకరకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి. అది నిజమా అబద్ధం అన్న తర్వాత చేస్తే అటానే అడగచ్చు. నేను నామినేటెడ్ పోస్టుల విషయంలో అసలు ఈ పార్టీకి అయిపోవాలి పోస్టులన్నీ, కానీ ఇంత వరద వలన ఎందుకని ఇంత లాగ్ అయింది, కానీ ఈలోపు అయిపోవాలి. కానీ నామినేటెడ్ పోస్టుల విషయంలో బీజేపీకి ఇచ్చే దాంట్లో చంద్రబాబు నాయుడికి బీజేపీకి ఏదైనా గొడవ అవ్వచ్చు. అందుకే బీజేపీ చాలా కోపంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయంలో ఉన్నారట అని ఇలాంటి మెసేజ్లు మాకు గ్రూపుల్లో ఉన్నాయి. దీని మీద క్లుప్తంగా ఇవ్వగలరా? ఎవరు చెప్పారమ్మా మీకు? వస్తున్నాయి వాట్సాప్లో. అసలు ఇది వచ్చి కూడా మన వరదలో వచ్చే ముందే జరిగిన వాట్సాప్లో వస్తున్న విషయాలు ఇవన్నీ. వాట్సాప్ యూనివర్సిటీ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. వాట్సాప్ యాప్ అనేదానికన్నా అది ఒక వాట్సాప్ యూనివర్సిటీ, ఒక డమ్మీ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాసుకునే అధికారం ఉంది కాబట్టి ఎవరి ఊహల్ని వాళ్ళు దాంట్లో ప్రజెంట్ చేసేదే వాట్సాప్ యూనివర్సిటీ. వాట్సాప్లో ఉండేది వాటిని అన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. అవన్నీ కూడా అబద్ధము, తప్పు. ఎక్కడా కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న మాకు, అలానే జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి ఎక్కడా కూడా ఎటువంటి భేదాభిప్రాయం లేదు. అందరం చక్కగా మాట్లాడుకుంటున్నాము, అందరం సమిష్టిగా పనిచేస్తున్నాము. అట్లనే నామినేటెడ్ పోస్టులు ఏదైతే ఉన్నాయో అది కూడా ఒక కమిటీ ద్వారానే మేము ఫిల్ చేసుకుంటున్నాము. ఈ మధ్యకాలంలో మన పేపర్లో కూడా చూసాము. అది కూడా ఉట్టి అబద్ధం అని మేము చెబుతాం. ఎందుకంటే ఆ సమావేశం ఎక్కడ జరగలేదు. ఏదో రేషియో చెప్పారు, మేము ఆ రేషియో గురించి కూడా మాట్లాడాం. కానీ ఎక్కడ సమావేశం జరిగినట్టుగానే, ఆ సమావేశంలో ఇట్లా పంచుకున్నట్టుగానే ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. మరి ఎందుకు ఇలాంటి ఎంతో కొంత మాటలు జరిగి ఏదైనా డిస్కషన్ అయితేనే కదా ఇలాంటివి. ఒక టైపింగ్ వస్తుంది కానీ ఓన్ టైపింగ్ అంత పెద్దగా రాదు కదా. గాలి వార్తలు లేకపోతే ఇవన్నీ కూడా మనం చాలాసార్లు చూస్తున్నాము. కాబట్టి దయచేసి మేము మా కార్యకర్తలందరూ కూడా చెప్పేది ఏంటంటే, యూనివర్సిటీ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే మీరు నమ్మద్దు. అది కూడా ఏం లేదు. మనకి ఏమున్నా సరే మన అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. 3 పార్టీల అధిష్టానం ఎప్పటికప్పుడు సమావేశం అయ్యి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎట్లా ఉండాలి, రాష్ట్రంలో జరగాల్సిన కార్యక్రమాలు ఏంటి, పెండింగ్ కార్యక్రమాలు ఏంటి అనే వాటి మీద కూడా చర్చించుకుంటూ ఉంటుంది. అట్లనే ఈ నామినేట్ పోస్టుల నుంచి కూడా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాని ప్రకారం వెళ్తాం తప్పితే ఎక్కడ కూడా మాకు డిస్టర్బెన్స్ లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, అధిష్టానికి ఎటువంటి కోపతాపాలు అయితే లేవు. మరి ఏమీ లేవన్నప్పుడు నియోజకవర్గాలలో ఎమ్మెల్యే ప్రెస్ మీట్లు పెడుతున్నప్పుడు బీజేపీ, జనసేన నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు? ఒక పెళ్లికి వచ్చి అక్షంతలు వేసినట్టు ఎందుకు వెళ్ళిపోతున్నారు? అదేంటమ్మా, మేము ప్రతి ఇంటర్వ్యూలో కూడా మనం చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, ఆ తర్వాత అక్కడ ఉండే స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. మాకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రతి కార్యక్రమంలో. మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఎక్కడ మాట్లాడలేదు మీరు ఒకసారి చెప్పండి. అంటే ఇప్పుడు కూటమి పరంగా చూసుకుంటే ఇన్ఛార్జులు, జనసేన ఇన్ఛార్జులు, బీజేపీ ఇన్ఛార్జ్ అండ్ ఎమ్మెల్యే శాసనసభ్యులు ఉంటారు. మరి ముగ్గురు కూటమి పరంగా విన్ అయినప్పుడు ఒకళ్ళు ఇద్దరు త్యాగం చేస్తేనే ఇంకొకళ్ళ సీట్ అనేది ఉన్నమాటే. అలాంటి ముగ్గురు మాట్లాడుతుంది, మీరు అందరితో పాటు ఇలా నుంచొని ఉంటున్నారు, ఏం చెప్పట్లే అంటే మిగతా వాళ్ళు డిస్కషన్ చేయట్లేదా? అదే మీకు ఎవరికి మాట్లాడడం రావట్లేదు. ఇది ఎప్పుడు రెగ్యులర్గా జరుగుతుంది అన్నట్లు, కానీ ఒక్కసారి జరిగినా 10 మంది మాట్లాడుకుంటారు. అంటే సబ్జెక్టుని బట్టి కూడా ఉంటుందమ్మా. ఇప్పుడు పార్టీ నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఉంది. ఉదాహరణకి పెంసాని చంద్రశేఖర్ గారు మన బడ్జెట్ తర్వాత పత్రికా విలేకరుల సమావేశం పెట్టారు. దాంట్లో మేము మాట్లాడాము, భారతీయ జనతా పార్టీ తరపున, జనసేన తరపున మాట్లాడారు, టీడీపీ తరపున మంత్రి గారు మాట్లాడారు. అట్లానే నజీర్ గారు, 1 టౌన్ ఎమ్మెల్యే గారు, ఆయన ఎక్కడ పత్రికా విలేకరుల సమావేశం పెట్టినా కూడా మేము మాట్లాడుతున్నాము. అట్లానే గల్లా మాధవి గారు ఎక్కడ పత్రికా విలేకరుల సమస్యలు పెట్టినా కూడా మేము మాట్లాడుతున్నాము. ఏదైతే ఒక కార్యక్రమం
కార్యక్రమం అయిపోయిన తర్వాత పత్రికా విలేకరులు వచ్చి 1-to-1 మైక్ పెట్టి మాట్లాడిన సందర్భాల్లో మేము ఎక్కడో దూరంగా ఉంటామో లేదా పక్కన ఉంటామో జరుగుద్ది కాబట్టి ఆ సన్నివేశాలు తప్పితే పత్రికా విలేకరుల సమావేశం మటుకు తగిన ప్రాధాన్యత ఉన్నది, తగిన గౌరవం ఇస్తున్నారు. ఆ సబ్జెక్ట్ కూడా ముగ్గురు మాట్లాడుతున్నాము, ఎక్కడ మా డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇప్పుడు ఈ వరద ఎక్కడికెక్కడ చూస్తుంటే వరదలు పెరిగిపోయింది. అంటే వర్షం ప్రకృతి విలయదండం ఎవరు ఆపలేంది. మరి ఈ 7 నియోజకవర్గాల్లో మరి ఏ నియోజకవర్గాల్లో మీరు కూడా కూటమి పరంగా వర్క్ చేశారు, సేవలు అందించారు? సేవలు అందిస్తున్నాం అన్ని నియోజకవర్గాల్లో. ఏదైతే కృష్ణా జిల్లాలో ఏదైతే వరద ప్రాంతం ఉందో అక్కడ భారతీయ జనతా పార్టీ విజయవాడ శాఖ ద్వారా మేమంతా వర్క్ చేస్తున్నాం. అట్లా మా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నారు సేవా కార్యక్రమాలు. అందరూ మా యువమోర్చా కుర్రోళ్ళు అందరూ కూడా అక్కడ విజయవాడ వరద బాధితులకు వెళ్ళి సాయం చేస్తూనే ఉన్నారు. మేము కూడా ఎందుకు వెళ్ళలేదు అనే దానికి ఇక్కడ గుంటూరు జిల్లా నుంచి ఏదైతే మన కాకుమాను మండలంలో నల్లమడ వాగు ఉధృతంగా ప్రవహించి అక్కడ పంట పొలాలు పాడైపోయినాయో ఆ ప్రాంతం వెళ్ళి సందర్శించి అక్కడ ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడి అక్కడ ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం పూడిక తీకపోవటం, నీళ్లు వెళ్ళే మార్గం సరిగా లేదో దానిని వీళ్ళు రిపేర్ చేయకపోవడం వల్ల కూడా అక్కడ పొలాలు మునిగినాయి. ఆ ప్రాంతం అంతా కూడా మేము సందర్శించాము, అక్కడ ఎంఆర్తో మాట్లాడాము. తక్షణం ఆయన చర్యలు తీసుకొని ఆ నీళ్లు పోయేటట్టు చేశారు పొలాల్లో. అట్లానే చేబ్రోలు మండలంలో కూడా అంతా మేము పర్యటించాము. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ అందరు నాయకులు ఒకే చాడక్కర్లేదు, చాలా చోట్ల మన ఎఫెక్టెడ్ ఏరియా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం ఎన్నుకొని మేము చేసాము. గుంటూరు జిల్లాలో ఎఫెక్టెడ్ ఉన్న కాలనీలు ఉన్నాయి, ఆ కాలనీలకి వెళ్ళి మేము చూసి వచ్చాము. చేబ్రోలు ఏరియా, పొన్నూరు ఏరియా వెళ్ళి చూసి వచ్చాము, కాకుమాన్ ఏరియాలో చూసి వచ్చాము, మన మంగళగిరి ఏరియా వెళ్ళి చూసి వచ్చాము. అన్ని చోట్ల కూడా మేము చేస్తాము, అన్నీ చూసి వచ్చాము. అక్కడ ఉన్న అధికారులు కూడా తగిన సూచన చేశాము. అధికారులు కూడా ఎక్కువ శాతం విజయవాడ కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి మిగతా సింపతితో మేము మాట్లాడంగానే తక్షణం పరిష్కరించారు సమస్యలన్నీ. ఈ గుంటూరు జిల్లా చూసుకుంటే జనసేన నుంచి ఒక మినిస్టర్, టీడీపీ నుంచి ఒక మినిస్టర్, మంగళగిరి తెనాలి పక్కనే. మరి వాళ్ళతో మీకు సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారా? కలిసినప్పుడు రిసీవింగ్ ఎలా ఉంది? అంటే మీరు జిల్లా అధ్యక్షులు కాబట్టి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అయినా సరే లేకపోతే పార్టీ కార్యకర్త అయినా సరే 7 నియోజకవర్గాల్లో తగిన ప్రాముఖ్యత ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు. మరి గుంటూరు జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రావణ్ కుమార్ గారు కానీ, పార్టీలో సెకండ్ పొజిషన్ ఉన్న నారా లోకేష్ గారు, జనసేన పార్టీలో సెకండ్ పొజిషన్లో ఉన్న నాదెళ్ల మనోహర్ గారు కానీ, అట్లానే సీనియర్ నాయకులు దూలిపాల నరేంద్ర గారు కానీ, అట్లానే గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మహమ్మద్ నజీర్ గారు కానీ, గల్లా మాధవి గారు కానీ 7 కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, చిన్న స్థాయి కార్యకర్తలైనా కూడా పనులు చేసి పెడుతున్నారు. వారి యొక్క బాధను వింటున్నారు, తక్షణమే దాన్ని పరిష్కార దిశగా కూడా చేస్తున్నారు. ఎటువంటి ఆలోచన లేకుండా తక్షణము స్పందిస్తున్నారు, పనులు చేస్తున్నారు. వాళ్ళ స్థాయిలో కాని పనులని పై స్థాయికి కూడా తీసుకెళ్ళి కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో ఉదాహరణగా మేము లోకేష్ గారితో కలిసినప్పుడు గత ప్రభుత్వం బాగా ఇబ్బంది పెట్టింది వినాయక చవితి పందిర్లకి. ఒక 8 డిపార్ట్మెంట్ తిరగాలని పొద్దున్నుంచి రాత్రి దాకా అందరితో మాట్లాడేట్టు చేశారు. కానీ మేము లోకేష్ గారు కలిసి మాట్లాడిన సందర్భంలో ఇట్లా ప్రాబ్లం ఉంది, మీరు ఈసారి సింగిల్ విండో తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పిన మరుక్షణమే ఆ సీఎంఓ ఆఫీస్కి అట్లనే హోమ్ మినిస్టర్కి తెలియజేసి సింగిల్ విండో తీసుకొచ్చారు. మేము దాన్ని కూడా హర్షిస్తూ పత్రికా విలేకరుల సమావేశం కూడా పెట్టాము. అట్లనే మరి అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సింగిల్ విండో తీసుకొచ్చారు. ఇట్లా అనేక సమస్యలు మేము చెప్పినమ్మటనే రాసుకుంటున్నారు, స్పందిస్తున్నారు. అట్లానే ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళకి ఒక పెద్ద సమస్య వచ్చింది. 2 సంవత్సరాలు వచ్చేప్పటికేమో ఎన్టీఆర్ యూనివర్సిటీ వచ్చింది, తర్వాత 2 సంవత్సరాలు వైఎస్ఆర్సీ యూనివర్సిటీ అని సర్టిఫికేట్లో వచ్చింది. అట్లానే పిహెచ్డీ చేసే వాళ్ళకి కూడా కొంతమందికి ఏమో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని వచ్చింది, కొంతమందికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వచ్చింది. దీని మీద కూడా మేము లోకేష్ గారికి చెప్పడం జరిగింది. లోకేష్ గారు ఎమ్మటనే మా భారతీయ జనతా పార్టీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. సత్యకుమార్ గారు కూడా దీని మీద సానుకూలంగా స్పందించారు. కాబట్టి దీన్ని ఒక జీవో ద్వారా కానీ ఏదైనా సరే సమస్యని పరిష్కరించే దిశగా కూడా లోకేష్ గారు తీసుకొచ్చారు. సర్టిఫికేట్స్లో ఒక్కొక్క పేరు మారుతూ వస్తుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే నార్త్ ఇండియాలో కానీ లేకపోతే అవుట్ ఆఫ్ వెళ్తున్నప్పుడు 2 సంవత్సరాలు ఒక యూనివర్సిటీ, ఇంకో 2 సంవత్సరాల యూనివర్సిటీ, లేదా 3 సంవత్సరాల ఒక యూనివర్సిటీ పేరు రావడం, లేకపోతే ఆ యూనివర్సిటీ ఏంది ఈ యూనివర్సిటీ ఏదని, ఇది విద్యార్థులకు తగిన ప్రాబ్లము, భవిష్యత్ ప్రాబ్లం. దాన్ని కూడా వివరించడం జరిగింది. దాన్ని కూడా ఒక సబ్ కమిటీ లాగా వేసి దాన్ని ఎట్లా పరిష్కరించారో కూడా మాకు తెలియజేసింది. మీరు నారా లోకేష్ గారిని కలిసినప్పుడు అసలు ఈ వ్యవస్థ మీద, ఈ డెవలప్మెంట్ మీద ఏ విషయాలు మీతో చర్చించేవాళ్ళు?
ఒకటి కాదమ్మా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎన్డీఏ కూటమి ద్వారానే ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత ఎన్డీఏ కూటమి మీద నమ్మకంతోనే ఓటేసి అఖండ మెజార్టీని తీసుకొచ్చారు. 164 సీట్లు కూటమికి రావటం అంటే మాటలు కాదు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించారు. అట్లానే స్థానికంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచనలని, ఆయన సీనియారిటీని కూడా లెక్కేసుకొని ముగ్గురు కలయిక త్రివేణి సంగమం అంతా పవిత్రమైనదిగా భావించి దుర్గమ్మ చేతిలో ఉన్న త్రిశూలంకి 3 శూలాలు ఎట్లా ఉంటాయి అట్లా అవినీతిని పారదోలాలి, అట్లానే అభివృద్ధి కావాలనే కాంక్షతో మాకు 164 సీట్లు ఇవ్వడం జరిగింది. ఆ 164 సీట్లతోనే మేము ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చి 100 రోజులు కూడా కాలేదు. ఇవాళతో చూసుకుంటే మేము అనేక రకాల ప్రక్షాళన చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతూ వచ్చాము. దీనికి అనేక ఉదాహరణలు మన దగ్గర ఉన్నాయి. వాటితో పాటు ఏదైతే ప్రజల నుంచి అర్జీలు వస్తున్నాయో వాటిని కూడా ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులతో పాటు ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ గారు కూడా తక్షణం స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మేలు కోసమే పనిచేస్తున్నారు. ఇసుక పాలసీ అవ్వచ్చు, మద్యం పాలసీ అవ్వచ్చు, ఇవి కూడా రాష్ట్ర స్థాయి సమస్యలు కాబట్టి వాటి మీద కూడా తక్షణం స్పందిస్తున్నారు. ఒక డౌట్ సార్, ఇప్పుడు మున్సిపల్ దాని మీద పెమ్మసాని గారు ముందుకు రావడం అయితే చూసాం, ఎంపీ గారు. అదే సార్ గతంలో చూసుకుంటే ఈ మున్సిపల్ అంటే ఈ కార్పొరేషన్ పరిధి 500 కోట్లు ఇవ్వడం అయితే ఇక్కడ మనకి గుంటూరు వెస్ట్ ఈస్ట్కి అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏమైనా సార్ 500 కోట్లు నిజంగా డెవలప్ అయిందంటారు? దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు? అసలు ఈ 500 కోట్లు ఏమైనా పక్కన పెడితే డెవలప్మెంట్ మీద ఎందుకు ముందుకు రావటం లేదు? డెవలప్మెంట్ ముందుకు రాకపోలేదు. వచ్చిన తర్వాత మేము గతంలో కూడా అంటే ప్రభుత్వం రాకముందు కూడా మేము దీని మీదే ఒక ఉద్యమం చేసాం. రోడ్ల మీద ఏదైతే గుంటలు ఉన్నాయో వాటిలో చేపలను పట్టాం. అంటే మీరు అన్నట్టు అవి రోడ్లు కాదు, ఒక చెరువులు నూతులు ఇవన్నీ అని. కానీ ఇక్కడ ఏమైందంటే మన ఫెడరల్ గవర్నమెంట్ అవ్వడం, అట్లనే ఇక్కడ స్థానికంగా మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్గా వైసీపీ వాళ్ళే ఉంటాం. వాళ్ళు ఇప్పటికీ అభివృద్ధికి కన్నా వాళ్ళ యొక్క సొంత అభివృద్ధిలోనే ఉన్నారని మేము గతంలో చెప్పాము, ఎలక్షన్ ముందు ఇప్పుడు చెబుతున్నాము. వాళ్ళ సొంత అభివృద్ధి, సొంత ఆస్తుల్ని పెంచుకోవడంలోనే ఉన్నారు తప్పితే ప్రజల సంక్షేమం కానీ ప్రజల అవసరాలు కానీ తీర్చే దిశలో లేరు. కాబట్టి ఈ ప్రజలు వారిని దూరంగా పెట్టి క్రికెట్ మ్యాచ్లో 11 మంది ఎట్లా ఉన్నారు 11 మందితోనే ఆపేశారు. అంటే క్రికెట్ మ్యాచ్లో వాళ్ళని బంతి ఆడుకున్నట్టు ఆడుకోవడం జరిగింది ప్రజలు. సార్ వైసీపీ చేయలేదు, ఓకే. టీడీపీ వచ్చిన తక్షణమే కూటమి వచ్చిన తక్షణమే అన్నప్పుడు వర్షాకాలం ఎంత భయంకరంగా అయ్యి నిజంగా చచ్చిపోతున్నారు సార్ జనాలు. గుంటూరులో చూడండి ఆ గుంటలు అవన్నీ, నేనే 3-4 సార్లు పడిపోయేదాన్ని. ఆ బురద అసలు డ్రెస్సుల మీద పడుతున్నాయో తెలియదు, గుంటల్లో పడిపోతుందో తెలియదు. ఇంటికి వెళ్ళేదాకా మాత్రం చెప్పలేం ఏం విరుగుతాయన్నది. నేను మొన్న నాకు యాక్సిడెంట్ అయింది, వెనక నుంచి ఎవరు కుదురుతారు? మీరే కదమ్మా, మన డిప్యూటీ మేయర్ గారు కూడా యాక్సిడెంట్ అయింది. ఏంటిది? ఇది ఏమైతే అనుకోని వర్షాలు పడటం వల్ల ఈ గుంటలో ఇది ఉంది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా సీరియస్గా తీసుకొని ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తుంది. స్థానికంగా ఉండే మున్సిపల్ అధికారులతో, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారితో కూడా చర్చించడం జరిగింది. ఈ వానలు ఆగిపోయిన తక్షణమే రోడ్లు మరమ్మతులు కూడా చేయమని చెబుతున్నాము. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి, మనం ప్రజా నాయకులంగా ఉన్నాం కాబట్టి తక్షణం రోడ్లు రిపేరు, అట్లనే ఎలక్ట్రిసిటీకి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేయాలని చెబుతున్నాం. తక్షణం ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో సైడ్ కాలువలు కానీ డ్రైనేజీని కూడా మరమ్మతులు చేసి పెద్ద వాన వచ్చినప్పుడు రోడ్డు మీద నీళ్లు నిలబడకుండా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. మీరు మొన్న చిన్న వర్షం పడింది, దాన్ని చూస్తే ఎక్కడో అక్కర్లేదు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అధికారులే బయటికి రాలేని స్థితిలో ఉన్నారు. మేము గత ఎమ్మెల్యే ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యేలకి అట్లానే మేయర్ గారికి కూడా అనేక పర్యాలు చెప్పాము. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చేపల మార్కెట్ ఆ ఏరియా నుంచి కూడా ఒక సైడ్ కాలువ గనక తీసుకొని మన దర్గా దగ్గర గనక తీసుకొచ్చి కలిపితే అక్కడి నుంచి పీకలవాగు వెళ్తుంది నల్ల చెరువు మీదుగా. దాంట్లో కలిపితే జిన్నా టవర్ దగ్గర నుంచి చేపల మార్కెట్ అట్లానే ఆరగ్రహారము, సంపత్ నగరు ఈ ఏరియాలు ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా క్లియర్ అయిపోతే ఒక కాలువతో. అది యుద్ధ ప్రాతిపదికన చేయమన్నాము, కానీ వాళ్ళు 5 సంవత్సరాలు నాంచారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం మేయర్ గారు కలిసి దాన్ని చేయమని చెప్పాము. మేము తక్షణం చేస్తామని చెబుతున్నారు కానీ ఎక్కడా కూడా స్పందించట్లేదు. మేము దయచేసి కోరుకునేది అంటే మంచి ప్రభుత్వం తీసుకొచ్చారు, మున్సిపల్ అధికారులకు చెబుతున్నాము, మున్సిపల్ మేయర్ గారికి అట్లనే కార్పొరేటర్లకు కూడా చెబుతున్నాము. మీరు ప్రజా సమస్యల మీద దృష్టి సారించండి. వాన పడ్డప్పుడు ఎక్కడైతే నీళ్లు నిలబడుతున్నాయో ఆ ఏరియాని మార్క్ చేసుకొని ఆ తర్వాత వచ్చే కౌన్సిల్లో అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, సైడ్ కాలువలా లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజా, నీళ్లు ఎమ్మటినే వెళ్ళిపోయేటట్టు చూడండి. మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ అధికారులు కార్పొరేటర్లు బయటికి రాలేక అక్కడ ఉన్న వారి యొక్క వాహనాలు పడవల్లాగా ఊగుతుంటే కూడా వాళ్ళు చెప్పి సంతోషించట్లేదంటే మాకు హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు
కూటమి వచ్చిన సరిపోయింది. బీజేపీ, జనసేన, టీడీపీ వర్షం వచ్చిన వెంటనే మొక్కలు వలలతో చేపలు పట్టేదంతా గుంట దగ్గరే ఉండేవాళ్ళు. ఓపెన్ గానే చెప్తున్నా. ఎన్ని ప్రోగ్రామ్స్ అని చేస్తారు వర్షం పడిన వెంటనే టీడీపీ అయితే వెంటనే చేసేది. ఇప్పుడు క్వశ్చన్ ప్రజల తరపున నేను వేస్తున్నా, ఏది వెంటనే మేము చేస్తున్నాం. ఇప్పుడు మేము ఏదైతే అధికారంలో ఉండి మనం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా గట్టిగా మాట్లాడారు. వచ్చిన ఫండ్స్ ఏం చేస్తున్నారు, కాలువలు ఎందుకు అభివృద్ధి చేయట్లేదని. ఇప్పుడు కూడా ఉన్నది వైసీపీ నాయకులు కాబట్టి, మరి ఇప్పుడు కూడా ఇంకా అదే వాసన ఉంది కాబట్టి మేము ఏమి చేయలేని స్థితిలో ఉండేదానికన్నా మేము పోరాడుతున్నాం కౌన్సిల్లో. తప్పనిసరిగా రానున్న 2-3 నెలల్లోనే మా యొక్క కౌన్సిల్లో చెప్పిన డిస్కషన్ ప్రకారం గుంటూరుకి ముందు డ్రైనేజీ ప్రాబ్లం, సైడ్ కాలువలు ప్రాబ్లము, ఏదైతే రోడ్డు మీద నీళ్లు నిలుస్తున్నాయో ఆ ప్రాబ్లం కూడా తక్షణం పరిష్కరిస్తారని కూడా మేము కోరుకుంటున్నాము, అనుకుంటున్నాం చేస్తారని ప్రజల కోసం. మీరు యువత, ఎందుకంటే వచ్చి ఒక టీనేజ్ వాళ్ళందరికీ ఒక మార్గదర్శకం మీ చుట్టూతో ఉండేది యువత. ఎందుకంటే మరీ 60 ఏళ్ళు దాటిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు, అలానే 30 ఏళ్ళ లోపల దగ్గరికి రాలేరు. ఒక యువతకి మధ్యలో మిడిల్ గా ఉన్న ఏజ్ మీరు అందరూ యువతకు చేస్తారు. మీరు అలాంటప్పుడు గంజాయి బ్యాచ్ అని చెప్పి గతంలో ఇలా గంజాయిమయం అయిపోతున్నప్పుడు మరి ఇప్పుడు ఆ నిర్మూలన చేసే చర్యల విషయంగా మీరు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళని, మినిస్ట్రీల దగ్గరికి వెళ్ళని, ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి వీటి మీద ఏమన్నా డిస్కషన్ జరిగిందా? డిస్కషన్ ఏందమ్మా, మీరు చూస్తే గుంటూరు ఎస్పీ గారిని ఇప్పుడు 3 సార్లు కలవడం జరిగింది. గుంటూరులో ఏదైతే శ్రీనివాసరావుపేట కానీ లేకపోతే డొంక రోడ్డు చాలా అంటే మేము ప్లేసెస్ ఐడెంటిఫై చేసాం. దాంట్లో కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మేము గంజాయి తాగుతున్నాం అనే రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి అలాంటి ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. పర్టికులర్గా మంగళగిరిలో బ్రిడ్జ్ ఏరియాలో గంజాయి బ్యాచ్ అక్కడి నుంచి గంజాయి రవాణా కానీ ఎన్ని జరుగుతున్నాయని చెప్పి రాతపూర్వకంగా మేము ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన తక్షణం దాని మీద చర్యలు తీసుకొని ఆ మంగళగిరి ప్రాంతంలో స్పెషల్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. అక్కడున్న మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఆ ఏరియాలో లైటింగ్ ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ గంజా బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. దీని మీద మేము లోకేష్ గారికి కూడా చెప్తే మంగళగిరితో పాటు గుంటూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా సరే గంజాయి ఉండకూడదు అనే సంకల్పంతో వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందుకనే మీకు గంజాయి విపరీతంగా మేము పట్టుకుంటున్నాము. అట్లానే గంజాయి తాగిన వాళ్ళు కూడా మేము గంజాయి ఎక్కడ తాగామో ప్రూవ్ చేయండి అనే వితరణ వాదన చేయడము, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాతో వాదించడం జరుగుతుంది. అందుకని ఆ టెక్నికల్గా ఏదైతే ఉందో దాన్ని మేము ఓపెన్ చేసి చూపిస్తున్నాము. గంజాయి రాష్ట్రంగా ఉండకూడదు, ఇక్కడ కేవలం మంచి యువతే ఉండాలనే సంకల్పంతో దాన్ని స్పెషల్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. స్టేట్ వైడ్గా మేము లోకేష్ గారిని కలిసిన, నాదెండ్ల మనోహర్ గారు కలిసిన, లేకపోతే ఇక్కడి నుంచి ఎన్నికైన పెంబసాని చంద్రశేఖర్ గారు కలిసినా కూడా తక్షణ స్పందించి పోలీస్ వ్యవస్థను కానీ లేకపోతే అక్కడ ఉండే మున్సిపల్ వ్యవస్థ అంటే లైటింగ్ ఏర్పాటు చేయడం, మరుగున ఉంటాయి అక్కడ చెట్లు ఏమైనా ఉంటే ఆ చెట్లను కట్ చేసి యువత అక్కడ కూర్చోకుండా చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. మేమైతే ఉక్కుపాదం మోపుతున్నాము. గంజాయితో పాటు మీ అందరికీ చెప్పేది ఏంటంటే శానిటైజర్ కూడా తాగద్దు. శానిటైజర్ కూడా తాగి ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఉదయం 5-4 ఈ మెడికల్ షాప్లో శానిటైజర్ తీసుకొని తాగి వాళ్ళు రోడ్డు మీద నానా బీభత్సం చేస్తున్నారు. దాన్ని కూడా అడ్డుకట్టేస్తున్నాము. మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా శానిటైజర్ అవసరం ఉందా, ఎంత సేల్ ఉంది ఏంటనే దాన్ని కూడా మేము దృష్టి సారించాము. దాన్ని కూడా అరికడతానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే యువత ఇంకొకటి కూడా ఉంది. విద్యాశాఖ మంత్రులకు సంబంధించి నారా లోకేష్ గారు ఇప్పుడు టీడీపీ అంటేనే, ఇప్పుడు కూటమి ఏదైనా బీజేపీ అంటేనే సెంట్రల్ ఏ సాఫ్ట్వేర్ రంగం రావాలన్నా సెంట్రల్ నుంచి స్టేట్ రావాల్సిందే. మరి ఇప్పుడు చూసుకుంటేనేమో టీడీపీ ఏమో ఎన్ఆర్ఐలు ఎక్కువ, మరి ఇక్కడ యువత ఏమో బీటెక్లు పెద్ద పెద్ద చదువులు చూస్తున్నారు కదా. ఏంటి 100 రోజుల్లో యువతకి ఉద్యోగాలు ఈ నారా లోకేష్ ఇప్పిస్తారు చేస్తారు, కంపెనీలు తీసుకొస్తా అన్నారు. మరి కంపెనీలు రాక ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు జరిగింది, దీని మీద ఏమైనా చర్చించడం జరుగుతుందా? ఎందుకంటే లాస్ట్ 4 సంవత్సరాలు అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూకి కూర్చోవాలి, ఇలాగే సెలెక్ట్ అవుతాం లేదా మన ప్రతిభ అంతా చూపించాలి. అసలు ఇక్కడ సాఫ్ట్వేర్లు కానీ ఏదన్నా పునాది వేయడానికి ఏమైనా జరుగుతున్నాయి? 100% జరుగుతుందమ్మా. ఇప్పుడు మెగా డిఎస్సి ఇచ్చాము, అట్లానే ప్రతి ఒక్క వ్యక్తి గవర్నమెంట్ జాబ్ మీద ఆధారపడకూడదు అనేది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెబుతుంది. దానికి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు, ఎన్ని రంగాలు కల్పిస్తారు అనేది కూడా మనం చూసుకోవాలి. అందుకని ప్రైవేట్ సెక్టర్లోనే అనేక జాబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎయిమ్స్లో అనేక మందికి ఉద్యోగాలు ఇప్పడం జరిగింది. 18 రకాల సంస్థలు సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ వర్క్ చేస్తున్నాయి. అట్లానే అనేక కొత్త ప్రాజెక్టులు ఏదైతే MBBS కాలేజెస్, మెడికల్ కాలేజెస్ 17
జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లానే ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే వాటి ద్వారా అనేక మందికి ఉపాధి వస్తుంది, చదువుకోవడానికి విద్య మంచి ఇది అవుతుంది. అట్లానే మనకి ఏదైతే యువత చదువుకుంటున్నారో చదువుతో పాటు స్కిల్స్ కూడా కావాలి. అందుకని స్కిల్ ఇండియా అట్లానే ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా యువత చదువుకున్న తర్వాత ఆ చదువుతో పాటు వేరే అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎంబీబీఎస్ చదివారు, మరి ఆ తర్వాత వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కావాలి. ఆ స్కిల్ డెవలప్ చేయడం కోసం మ్యాషనరీ టాపీ పని దగ్గర నుంచి 18 రకాల చేతి వృత్తులు వాళ్ళు స్కిల్ పెంచుకోవాలి. అట్లానే వాళ్ళు చదువుకున్న దాంట్లో కూడా ఇంకొక దాంట్లో ప్రవేశం కావాలనే ఉద్దేశంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ శిక్షణ యోజన కింద స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి అనేక మంది యువతకి ఉచితంగా ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆ ఇంటర్మీడియట్ చదివిన దానికి ఉద్యోగం రాదు కాబట్టి హోటల్ మేనేజ్మెంట్కి ట్రైనింగ్ ఇస్తున్నాము. మీకు అది ఇక్కడ మహిళా ప్రాంగణంలోనే ఉచితంగా నేర్పిస్తారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళా ప్రాంగణంలో మరి హోటల్ మేనేజ్మెంట్ మీద ఉంది, కంప్యూటర్స్ నేర్పిస్తున్నారు, సెల్ ఫోన్ మెకానిజం నేర్పిస్తున్నారు, ఇంట్లో కూర్చొని చేసే అట్లనే ఎంబ్రాయిడరీ కానీ లేకపోతే కుట్టు నేర్పిస్తున్నారు. ఇట్లా దాదాపు 23 రకాల వృత్తులకి ఉచితంగా నేర్పిస్తూ హాస్టల్ వసతితో పాటు ఉచిత భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే కార్యక్రమం తీసుకొచ్చి 18 రకాల చేతి వృత్తుల వారికి 15 రోజుల పాటు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ రోజుకి 500 రూపాయలు స్టైఫండ్ ఇస్తున్నారు. ఆ 15 రోజులు అయిపోయిన తర్వాత 15,000 రూపాయలు ఉచిత గిఫ్ట్ వోచర్ ఇస్తున్నారు. మీరు ఏదైతే నేర్చుకున్నారో అంటే ఉదాహరణ బొమ్మల తయారీ నేర్చుకున్నారు, దానికి కావాల్సిన పని సామాగ్రి ఏదైతే ఉందో కొనుక్కోవడం కోసం 15,000 రూపాయలు మీకు డైరెక్ట్గా అకౌంట్లో ఇస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత 1,00,000 రూపాయల దాకా బ్యాంకులో హామీ లేని రుణం కేవలం 33 పైసలకి ఎంఎస్సి ద్వారానే ఇప్పిస్తున్నారు. 33 పైసలు రుణం ఇస్తున్నారు. ఆ రుణం కనుక 18 నెలలో కనుక తీర్చినట్లయితే 5 లక్షల రూపాయల దాకా కూడా మళ్ళీ రుణం ఇస్తారు. అంటే ఆడవారు కానీ లేకపోతే చేతి వృత్తులు కానీ ఒకరి దగ్గర పనిచేయకుండా వారి యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ యొక్క మనోభావాలు తినకుండా వారి వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అట్లానే మరి అనేక రకాల కొత్త కోర్సులు తీసుకొస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో. ఈ యొక్క యువత బయట దేశంకి వెళ్ళకుండా ఇక్కడే ఉండాలనే సంకల్పంతో అట్లానే అనేక రకాల సాఫ్ట్వేర్ కంపెనీలతో మాట్లాడటం జరిగింది. వారు కూడా మరి వారి యొక్క బోర్డు మీటింగ్లు పెట్టుకోవాలి, బడ్జెట్ పెట్టుకోవాలి, ఇక్కడే ఉండాలని. సో మరి అనేక రకాల పెద్ద కంపెనీలతో ఆల్రెడీ మాట్లాడటం జరుగుతుంది. వారు కూడా ఎమ్మటే ఎస్టాబ్లిష్ చేయాలంటే మీరు అన్నట్టు 100 రోజుల్లో ఆ కంపెనీలతో మాట్లాడేసి వాళ్ళ చేత ఒప్పించడం జరిగింది. మరి వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి, వారి యొక్క కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎస్ అనుకొని ఇక్కడ పెడతానికి కూడా సుముఖత చూపించారు. రానున్న సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. అట్లాగే ఏదైతే మాల్స్ కానీ సినిమా హాల్స్ లేకపోతే ఇట్లా ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో కొత్త వ్యాపార సంస్థల ద్వారా కూడా వారికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. అంటే ఉదాహరణకు ఒక మాల్ వస్తే దాంట్లో ఈ స్లీపర్ దగ్గర నుంచి మేనేజర్ దాకా, సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి సైబర్ దీని దాకా కూడా అనేక రకాల ఉద్యోగాలు వస్తుంటాయి. మనకి ఇక్కడ ఉదాహరణకు ఒక బెస్ట్ ప్రైజ్ వస్తే దాదాపు 200 నుంచి 300 మంది అక్కడ పనిచేస్తుంటారు. ఇలాంటి మాల్స్ను కూడా ప్రమోట్ చేయడానికి వారిని ప్రోత్సహించడానికి కూడా కొత్త ఇండస్ట్రీ పాలసీ రాబోతుంది. దాని ద్వారా కూడా ఇక్కడ అనేక రకాల ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. దాని ద్వారా కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత ఆంధ్రప్రదేశ్ మేధస్సు ఇక్కడే పనిచేస్తారు. వారి మేధస్సుని ఇక్కడ ఉపయోగించుకుంటాను. ఓకే, బాగుంది, చాలా క్లియర్గా చెప్పారు. ఇంకా ఎవరు ఏ క్వశ్చన్ లేకుండా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే ఇటు టీడీపీని అడిగితే వైసీపీ చెప్పింది, వైసీపీ టీడీపీ అంట. అసలు వైసీపీ టీడీపీది ఒకటి చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులకు వెళ్తుంటే ఒక టీవీ పబ్లిసిటీ కోసం చేస్తున్నారని చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డి నీటిలో ప్రజలతో ఉంటే ప్రజల కోసమే వెళ్తున్న నాయకుడు అని చూపించి ఎలాంటి నాయకుడు కావాలో చూసుకోండి అని. ఏంటి ఇదంతా? అసలు దేన్ని ప్రశ్నించాలో ఎలా ప్రశ్నించాలో అర్థం కావట్లేదు. అసలు నిజంగా ఈ కూటమి ద్వారా వరద బాధితుల్లో నిజంగా వైసీపీ ఉంటే ఇంకా బాగా చేసేదా? టీడీపీ ఇలా ఇప్పుడు బాగా చేస్తున్నారు చేయట్లేదు అనట్లేదు, ఇంతకంటే బాగా వైసీపీ ఉంటే చేసేదని ఒక డౌట్ ఉంది. అందుకని వైసీపీ ఉంటే బాగా చేసేది మీకు ఒక డౌట్ ఉందా? ఎందుకంటే ఆ వస్తున్న పోస్టర్లకి వాటికి ఒక డౌట్ అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి వరదల్లో ప్రజల్లోకి, మరి చంద్రబాబు నాయుడు కూడా వరదల్లోనే వెళ్ళారు కానీ ఇంకోలాగా వెళ్ళలేదు. కానీ పబ్లిసిటీ కోసం బాబు గారిని చూపిస్తూ వెళ్తున్న వర్క్ ని అంటే మీరు బాగా వర్క్ లోడ్ లో ఉంటాం కానీ లేకపోతే ప్రెషర్ గా ఉండటం వల్ల కానీ మీరు పాత మర్చిపోయినట్టున్నారమ్మా. ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. అదే మన టీవీలో లేకపోతే వీటిలో అయితే ఇంకా పాత తీసుకుంటే మీకు కనిపిస్తాయి. అంటే గుర్తుంటే మీరు ఇట్లా అడగదు నన్ను ప్రశ్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బురదలోకి రావడానికి
ఇష్టపడక గ్రీన్ మ్యాట్ వేసుకొని ఒక 20 అడుగుల హైట్లో ఒక స్టేజ్ వేసుకొని మనుషుల్ని తాగడానికి కూడా ఇష్టపడకుండా అంత దూరం నుంచి ఉన్నప్పుడు మరి మీరు ఎట్లా అడుగుతున్నారు వైసీపీ ఉంటే బాగా పనిచేస్తుందని? అంటే మీరు మర్చిపోయి ఉంటారు. మీరు అది పాత పోస్టర్స్ చూపించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వరదలు రావాలి, అతివృష్టి అనావృష్టి రావాలని మనం కోరుకోకూడదు. గతంలో వచ్చిన వాటికి వైసీపీ ప్రభుత్వం ఎట్లా స్పందించిందో మీ దగ్గరే రికార్డ్స్ ఉన్నాయి. ఆయన ఎట్లా స్పందించారు? ఆ రోజు మాట్లాడింది ఏంటి? అధికారులు వీళ్ళందరూ నేను కనుక వస్తే పని జరగదు అని చెప్పిన ఆయన మరి ఇవాళ ఎట్లాగో వచ్చారు. ఆ రోజు బురద అంటుకుంటుందని ఒక 20 అడుగుల హైట్లో స్టేజ్ మీద ఉన్న ఆయన ఇవాళ నీళ్ళలోకి ఎట్లా వచ్చారు? ఎందుకు వచ్చారు మిమ్మల్ని అడుగుతున్నారు. వచ్చినాయి కదా, వచ్చినాయి స్టేజ్ మీదే కదా కూర్చుంది. వచ్చి స్టేజ్ మీద నుంచున్నారని మీరే చెబుతున్నారు. మరి ఆ రోజు ఎందుకు రాలా, ఈ రోజు ఎందుకు వచ్చారు? వచ్చినాయి కదా, మీరే చూశారు కదా. మీరు ఇప్పటికీ మీరు మా ఫాలో అవ్వట్లా. ఆ రోజు నీళ్ళల్లోకి దిగన ఆయన ఇవాళ ఎందుకు దిగారు అంటే ఈరోజు పబ్లిసిటీ కోసం దిగారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు మీరు ఒకటి గుర్తుంచుకోవాలమ్మా, అంటే వర్షాన్ని ఆపే టెక్నాలజీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందా? ఇంకా ఈ టెక్నాలజీ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. వర్షాలు పడడానికి టెక్నాలజీ మనం వాడామో, హెలికాప్టర్ ద్వారా చెల్లి వానలు పడేట్టు మనం టెక్నాలజీ చూసాం, కానీ వర్షాలు ఆపే టెక్నాలజీ అయితే ప్రపంచంలో ఎంతమందికి చూడలేదు. ఒక నాయకుడు వరదలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏమైనా ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు కానీ ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ ఎందుకు వస్తారు అంటే వారికి మనోధైర్యం నింపాలి. మేము మీతో పాటు కలిసి ఉన్నామని అక్కడ ఉన్న ప్రజలకు కానీ లేకపోతే ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి ధైర్యం నింపడానికి. అట్లానే అక్కడ అధికారులు కూడా ఎలక్ట్ చేయడానికి కోసం వస్తారు, కానీ పబ్లిసిటీ కోసం అయితే రారు. పబ్లిసిటీ కోసం వచ్చేవాళ్ళు ఒక 20 అడుగుల హైట్ స్టేజ్లో గ్రీన్ మ్యాట్ వేసుకొని వస్తారనేది మీరే చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ ఏజ్లో కూడా మరి అందరికీ సహాయం అందాలి, మనోధైర్యం నింపారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క వరద బాధితులు కాకుండా సహాయం అందాలనే సంకల్పంతోనే మేము అందరం పనిచేసాము. మరి ఆయన రాత్రి 7 తర్వాత నిద్రపోవచ్చు, 2ంటికి లేచి పనిచేయాల్సిన అవసరం లేదు. 2ంటి తర్వాత ఎందుకు తిరుగుతున్నారు అంటే అధికారులు ఆ టైంలో కూడా షిఫ్ట్ వారీగా పనిచేసి వారి సహాయం అందించాలి. వీలైనంత మటుకు ప్రాణ నష్టం జరగకూడదు, వీలైనంత మటుకు ఆహారం అందాలి అని ఒక మంచి సంకల్పంతో చేసిందే. అట్లానే ఇన్నాళ్ళు కనుక మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీరు వరద సహాయము లేకపోతే వరద బాధితుల్ని పరిష్కరించడం కూడా మొన్నే చూసుంటారు. వానబడిన అయిపోయిన తర్వాత 3 రోజులకే కేంద్ర మంత్రి వచ్చి నీళ్ళల్లో దిగి ఆ యొక్క సహాయ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షించి వెళ్ళారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మీరు చూసుంటే గతంలో వరద ముంపు అంతా అయిపోయిన తర్వాత 3 వారాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక డిపిఆర్ పంపిస్తే దాని మీద విశ్లేషించుకొని ఒక హెలికాప్టర్లో వచ్చి పైపైన పరిశీలించి ఏదో మేము ఇంత సహాయం చేస్తామని చెప్పి వెళ్ళారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నది ప్రజల కోసమే ఉంది, ప్రజల కోసమే పనిచేస్తుంది. కాబట్టి కేంద్ర మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి ఆ బురద నీళ్ళల్లో తిరిగి వరద నష్టం అంచనా వేయటం, తక్షణ సహాయం చేయటం, వారందరినీ ఆదుకోవటం, అధికారులకు తగిన సూచనలు ఇవ్వటం, లేటెస్ట్ టెక్నాలజీ కానీ అది ఇంకా మెరుగైన వసతులు ఏమి కావాలనే దాన్ని కూడా సూచనలు ఇవ్వటం, దాని తగ్గట్టు అధికారులు కూడా శ్రమించి పనిచేసి వారు కూడా ప్రజలకి అవసరాలు తీర్చే దిశగా పనిచేశారు. మీ ఉదాహరణ తీసుకుంటే ఇవాళ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రోజు 500 మంది కార్మికులు విజయవాడ వెళ్ళి అక్కడున్న శానిటరీని బాగు చేయడం కానీ లేకపోతే పూడికలు తీయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. మరి ఇక్కడ అంత సహాయం చేస్తున్నారు. అట్లా మంగళగిరి నుంచి 300 మంది దాకా వెళ్తున్నారు. ఇట్లా చుట్టుపక్కల జిల్లాలు ఏదైతే ఉన్నాయో అన్ని జిల్లాలో ఉన్న మున్సిపల్ కార్మికులు కానీ రెవెన్యూ కార్మిక ఉద్యోగులు కానీ అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు. మరి ఇదంతా కూడా అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న మంచి పరిపాలన దీక్షకుడికి సాధ్యమయ్యే పని. మరి గతంలో ఇట్లా చేశారా? టీడీపీ అట్లానే జనసేన, బీజేపీ కూడా
అంతే కదా, సహాయం చేయడానికే ఉన్నాం. అట్లానే ప్రజల నుంచి కూడా మేము కోరుకుంటున్నాం, ఎక్కడ ఇబ్బంది పడద్దు, మీకు వీలైనంత మటుకు వచ్చి సహాయం చేయమండి. వరద బాధితులు ఏదైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోమని చెబుతున్నాం. మొన్నటి దాకా ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాము, తర్వాత వాటర్ ప్యాకెట్స్ ఇచ్చాము. ఇవాళ వచ్చి ప్రిజర్వేటివ్ ఫుడ్ ఏదైతే ప్యాకెడ్ ఫుడ్ ఉందో అది అందిస్తున్నాము, మెడికల్ కిట్స్ అందిస్తున్నాము. గవర్నమెంట్ వైపు నుంచి కూడా 7 రకాల ఫుడ్స్ అందిస్తున్నాయి. మీ ప్రజలకు కూడా ఏం చెబుతున్నాము, ఈ వరద తగ్గింది కాబట్టి మీరు ఇచ్చే సహాయం ఫుడ్ కన్నా ఫెనాయిల్స్, సోప్స్, హిట్, దోమలు వస్తుంటాయి కాబట్టి అట్లా మెడికల్ కిట్స్ ఏమని అడుగుతున్నాము. దీని తర్వాత మళ్ళీ మేము అందరినీ అప్పీల్ చేసేది ఏంటంటే, మీ ద్వారా ఏదైతే పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్కి వెళ్తున్నారో వాళ్ళ యొక్క స్కూల్ యూనిఫామ్స్, బూట్లు, బెల్ట్స్ ఎన్ని కూడా నీళ్ళలో నాని పాడైపోయినాయి. అట్లనే బుక్స్, టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ పాడైపోయినాయి. దయచేసి దాతలు ఎవరైతే ఉన్నారో ఈ ఫుడ్ సప్లై దానికన్నా ఈ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవి కూడా మీరు పంపిస్తూ ఉంటే వారికి ఎంతో ఉపయోగపడంగా ఉంటాయి. అంటే గవర్నమెంట్ ఇస్తుంది, అయినా మీ వంతు సహాయంగా కూడా వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇస్తే వారికి ఎంతో ఉపయోగం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే తెలుగుదేశం, జనసేన 3 కూడా చిట్ట చివరి వరద బాధితులకు కూడా సహాయం అందాలనే సంకల్పంతోనే ఇవాళ కూడా పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి లీడరు, ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ వరద ప్రాంతాల్లో తిరుగుతున్నారు. అట్లానే ఈ 2-3 జిల్లాల్లో ఉండే ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ తీసుకొని అక్కడున్న అధికారులకి ఏదైతే తక్షణ సహాయం వల్ల వాటి మీద కూడా ప్రయత్నం చేస్తూ వారికి మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నారు. రానున్న రోజుల్లో అంటే మీరు నాయకులందరితో డిస్కషన్లో ఉన్నారు, ఈ గుంటూరు జిల్లా ఎలాంటి రూపురేఖలు సంతరించుకోబోతుంది? ఇది రాజధాని ప్రాంతం అనుకోకుండా మా అందరికి కూడా అదృష్టం. గుంటూరు జిల్లా అంటేనే రాజధాని ప్రాంతం, అందులో రాజకీయంగా కూడా బాగా పేరున్న జిల్లా. గుంటూరు జిల్లా రానున్న రోజుల్లో ఒక మంచి సిటీగా కాబోతుంది అనడానికి అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మొన్న 15,000 కోట్ల రూపాయలు రాజధాని ప్రాంతంగా ఇవ్వడంతో పాటు 26,000 కోట్ల రూపాయల రైల్వే లైన్స్, అమరావతికి కూడా రైల్వే వచ్చేటట్టు, గుంటూరు డివిజన్ కానీ విజయవాడ డివిజన్లో కానీ అనేక రకాల కొత్త రైళ్లు, పాత లైన్లకి విద్యుదీకరణ, కొత్త రైళ్లను ఏర్పాటు చేసే విధంగా, అట్లనే ఇక్కడ గూడ్ షెడ్స్ ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రయత్నం చేయడం కోసం 26,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. అట్లానే వెనకబడిన ప్రాంతాలు అక్కడ ఇండస్ట్రీస్ రావాలనే సంకల్పంతో 12,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే మన ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ దాకా, అట్లా ఉత్తరాంధ్రలో కూడా అనేక రకాల పరిశ్రమలు రావడం కోసం. కాకుండా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఇల్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇల్లు ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వడానికి కూడా ప్రధానమంత్రి గారు సంకల్పంతో మేము సిద్ధంగా ఉన్నాం. అట్లనే పోలవరానికి ఎంత ఖర్చు అయితే అంత ప్రతి పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పోలవరం మోడీ గారి వరం. ఈ కాకుండా మీరు ఏ పరిశ్రమ తీసుకొచ్చినా కూడా శాంక్షన్ చేయడానికి రెడీగా ఉన్నాం. SEZలు ఓపెన్ చేసాము, 2 SEZలు, అంటే పారిశ్రామికలకు ఉపయోగకరంగా ఉండడం కోసం. అట్లానే మీరు ఈ కార్యక్రమం చేయండి అంటే ఎమ్మెల్యే సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. సర్వశిక్ష అభియాన పేరుతో మరి స్కూల్స్ అన్ని అభివృద్ధి చేస్తున్నాము. అట్లా అనేక రకాల కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ఇప్పటికీ ఉచిత బియ్యం ఇస్తుంది, ఉచితంగా టీకాలు వేయించాము. అట్లానే మహిళా సాధికారతతో అనేక రకాల కార్యక్రమాలు తీసుకొస్తున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈ NDA గవర్నమెంట్తోనే సాధ్యం. మేము మొదటి నుంచి కూడా చెబుతున్నాము, ఆంధ్రప్రదేశ్లో NDA గవర్నమెంట్ ద్వారానే, డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి చెందుద్ది. ప్రజలు విశ్వసించారు, ప్రజలు మాకు గెలిపించారు. వారి మాటల్ని ఒమ్ము కాకుండా నెరవేరుస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము. దానికి ఈ 100 రోజుల్లోనే మీరు అనేక మార్పులు చూసుంటారు. మేము ఏదైతే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత బీజేపీ తరపున కానీ, జనసేన తరపున, టీడీపీ నుంచి కానీ ఏదైతే అర్జీలు వస్తున్నాయో వాటిని కూడా మేము తక్షణం అమలు చేసే విధంగా ఉన్నాం. అభివృద్ధి కోసం చూస్తున్నాం. అట్లానే జీవో నెంబర్ 44 ఇది చాలా అడ్డంకి అని చెప్పొచ్చు. ఈ యొక్క జీవోను కూడా మొన్న మార్చిలో ఈ వైసీపీ ప్రభుత్వం అరాచకంగా దాన్ని అమలు చేసింది. దీన్ని కూడా మీరు ఒకసారి చూడాలి. జీవో నెంబర్ 44 ఏంటి అంటే ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. మనం 5 సంవత్సరాలకు ఒకసారి ఫైర్ డిపార్ట్మెంట్ రెన్యువల్ చేసుకుంటుంటాం. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వారి యొక్క అధికారులు కానీ లేకపోతే ఆ యొక్క ఎమ్మెల్యేలు జేబులు నింపుకోవడం కోసమే ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేయించుకోవాలి, ఇన్స్పెక్షన్ చేయించుకోవాలి. అక్కర్లేని రూల్స్ చాలా తేవటం వల్ల అభివృద్ధికి ఆటంగా కలిగింది. ఉదాహరణకి ఒక హాస్పిటల్ అన్ని రకాల ఎక్విప్మెంట్ ఉన్నా కూడా ఫైర్ డిపార్ట్మెంట్స్కి ఈ జీవో నెంబర్ 44 ఉండటం వల్ల అక్కడ అధికారి వచ్చి సంతకం చేయాలి. ఆ అధికారి ఎక్కడ కూడా టెక్నికల్గా పాస్ అయి ఉండడు, డిప్లొమా కూడా పాస్ అయి ఉండడు, ఇంటర్మీడియట్ పాస్ అయిపోయిన అధికారి ఆయన ఈ ఫైర్ సేఫ్టీ బాగుంది అని సంతకం చేస్తేనే వాళ్ళకి రెన్యువల్ అయ్యే పరిస్థితి ఉంది. అట్లనే రోడ్డు వైండింగ్లో కనుక ముందు వైపు రోడ్డు తీసేసుకుంటే గతంలో ఫైర్ సేఫ్టీ నామ్స్ ప్రకారం కూడా 4 వైపులా కట్టిన ప్రభుత్వమే రోడ్డు వైండింగ్లో
ఆ రోడ్డు తీసినా కూడా ఆ బిల్డింగ్ రెన్యువల్ ఆపేస్తున్నారు. ఆ యొక్క ల్యాండ్ తీసుకుంటుంది ప్రభుత్వం, మళ్ళీ ఆపుతున్నది ప్రభుత్వం ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి. అట్లనే స్కూల్స్కి ఆటంకం, ఆ హోటల్స్కి ఆటంకం, విద్యా సంస్థలకు ఆటంకం. ఆ జీవో నెంబర్ 44 మీరు చదివితే ఒక అంతస్తున్న స్కూల్కి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి, 2 రకాల ఎగ్జిట్లు పెట్టాలి. అట్లా అనేక రకాల ఇబ్బందికరమైన వాతావరణంలో ఆ జీవో తీసుకొచ్చారు. అంటే ఒక అంతస్తున్న స్కూల్లో ఏమైనా ఫైర్ యాక్షన్ జరిగితే ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు, అయినా సరే ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి, ఫైర్ నామ్స్ పాటించాలి. ఇలా అనేక రకాల ఇబ్బందులు పెడుతూ వచ్చాయి. అట్లా సాధ్యం కానీ అనేక రకాల దాంట్లో ఇబ్బంది పెట్టే ఉన్నాయి. ఉదాహరణకి కోల్డ్ స్టోరేజ్లో స్ప్రింక్లర్స్ పెడతాం కుదరదు, అట్లానే టొబాకో గోడౌన్స్లో పెడతాను కుదరదు, మిర్చి గోడౌన్స్లో పెడతాను కుదరదు, మెడికల్ గోడౌన్స్లో పెడతాను కుదరదు, అయినా సరే స్ప్రింక్లర్స్ పెట్టాల్సిందే అని ఒక నామ్ తీసుకొని రావటం. అనేక రకాల మంది ఆఫీసర్లు వాళ్ళ చుట్టాల ద్వారానే ఈ ఫైర్ ఎక్విప్మెంట్ అమ్ముతున్నారు కాబట్టి అక్కర్లేని జీవోలు తీసుకొచ్చి దీన్ని వారు అభివృద్ధికి ఆటంకంగా ఉంది. మేము లోకేష్ గారితో కూడా చర్చించడం జరిగింది, అట్లనే హోమ్ మినిస్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జీవో నెంబర్ 44ని తక్షణం రద్దు చేసి కొత్త టెక్నాలజీతో ఈ ఫైర్ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఫైర్ ప్రివెంటివ్స్ కానీ చాలా ఉన్నాయి, వాటిని తీసుకుని రావడం వల్ల ఈ యొక్క బిల్డింగ్స్కి అయ్యే ఖర్చు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ అయ్యే ఖర్చు కానీ 5%లోనే మొత్తం కంప్లీట్ చేయొచ్చు. ఒక లారీలో కనుక ఇది టెక్నికల్గా ఉండే ఇది కనుక పెడితే ఫైర్ కనుక జరిగితే ఆ లారీ ద్వారా వెళ్ళి మంటలను ఆపచ్చు. ఇది కూడా ఫైర్ డిపార్ట్మెంట్ రెడీగా ఉంది. కానీ వీటికి పర్మిషన్ ఇవ్వకుండా ఇంకా ఓల్డ్ టెక్నాలజీ 1,00,000 లీటర్ల పైన ఉండాలి, లేకపోతే స్ప్రింక్లర్స్ ఉండాలి, ఫైర్ ఉండాలి అన్నారు. అంటే లేటెస్ట్ టెక్నాలజీని ఆపి పాత జీవో ప్రకారమే ఇబ్బంది పెడుతున్నారు 44 వారు. దాన్ని కూడా మీరు తక్షణం రద్దు చేయాలని దీన్ని కూడా చర్చ పెడతాం జరిగింది. రానున్న రోజుల్లో ఆ యొక్క సమస్య కూడా తీరుతుంది. ఇట్లా మా దగ్గరికి వచ్చే అనేక సమస్యల్ని మేము రూపుమాపుతున్నాం. అట్లనే తణుకు బాండ్స్, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో తణుకులో ఒక పొలాన్ని గజాల లెక్క రిజిస్ట్రేషన్ చేయడం, ఆ యొక్క రిజిస్ట్రేషన్ అయిపోయిన గజాలని వారే జగనన్న కాలనీకి తీసుకోవడం, ఆ యొక్క బాండ్స్ని 5 పెంచి ఇవ్వటం, ఆ ఇచ్చిన తర్వాత ఆ బాండ్స్ని ఏదైతే ఇల్లు కట్టుకునే వాళ్ళు అవసరార్థం బిల్డర్స్ కానీ లేకపోతే ఇల్లు కట్టుకునే అవసరార్థం అవి కొనంగానే ఆ బాండ్స్ అయిపోయినాగానే అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ బాండ్స్ రద్దు చేశామని చెప్పి ప్రజలను ఇబ్బంది చేసింది. అది సుమారు 400 కోట్ల స్కామ్ వైసీపీ ఎమ్మెల్యే దారుకే. మరి వాటి మీద కూడా మేము ఈ 3 రోజులు మీరు చూస్తే చర్చించడం జరిగింది. అట్లాంటి వాళ్ళకి కూడా మేము రిలీఫ్ ఇవ్వమని అడుగుతున్నాం. ఇట్లా అనేక సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఈ 100 రోజుల్లోనే మేము సమయం తీసుకొని మరి పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది, చేస్తున్నది, ప్రయత్నం కూడా చేస్తున్నది. అధికారులు కూడా దానికి స్పందించాలి, అధికారులు కూడా మాకు సహకరించాలి ఇట్లాంటి వాటి మీద. చూశారు కదా, ఇది వాటి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలిసి అంతరిస్తాను. నమస్కారం.